అందుకే నమస్కారం. నవ్వు వస్తుంది, బట్ చాలా సీరియస్ టాపిక్. ముందైతే రిక్వెస్ట్, ఇంత ఇంపార్టెంట్ టాపిక్ కూడా మరి ఎందుకు కనీసం ఒక 5,000 10,000 యూస్ కూడా రావట్లేదు. నేను నైట్ ఇచ్చాను. ఇప్పుడు వచ్చేసి మేజర్ అప్డేట్. ఇంతవరకు ఏ తెలుగు మీడియా టచ్ అయింది. ఫస్ట్ వెనకాల నాకెందుకు లావణ్య అన్న పేరు నా మైండ్ నుంచి పోదు. సో లావణ్య ఏంటి లావణ్య అంటున్నారా? ఓల్డ్ ఫాంట్స్ అని చెప్పేసి ఇంగ్లీష్ సంబంధించి ఉంటుంది. నేను డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను, కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. అందులో వా అంటే ఎలా చెప్పాలి, వి కొడితే అది బి లాగా ఉంటుంది. యూనివర్సిటీలో ఆ వి ప్లేస్లో బి ఉంది. ఎక్కడ? మన మోడీ గారికి సంబంధించి 1978లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బిఏ, 1983లో గుజరాత్ యూనివర్సిటీ నుంచి ఎంఏ. దీనికి సంబంధించిన సర్టిఫికెట్లు కొన్ని సంవత్సరాల క్రితం మన అరుణ్ జైట్లీ, అమిత్ షా వీళ్ళు ఉన్నప్పుడు బయట పెట్టారు. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అన్నది ఏంటంటే, ఫస్ట్ది యూనివర్సిటీలో వి ప్లేస్లో బి ఉంది, ఇది ఫేక్ అన్నారు. తర్వాత వాళ్ళు ఇంకోటి ఏం మెన్షన్ చేశారు, ఆ ఫాంట్ అనేది ఏదైతే ఉందో అది మైక్రోసాఫ్ట్ ఫాంట్. మైక్రోసాఫ్ట్ వచ్చిందే ఆఫ్టర్ 1992. ఈ సర్టిఫికెట్లు వచ్చేసి 78, 83లో అంటున్నారు. నమ్మేటట్టు ఉందా అని చెప్పేసి అన్నారు. 1936లో న్యూయార్క్ టైమ్స్ అప్పుడు దాని యొక్క ఫాంట్ ఏదైతే ఉందో అదే ఈ ఫాంట్ కూడా. అంటే మైక్రోసాఫ్ట్ రాకముందు బోల్డ్ అని ఫాంట్స్ ఉన్నాయి. ఆ ఫాంట్స్ అనేది జనానికి తెలియవచ్చు, తెలియకపోవచ్చు. యూనివర్సిటీలో వాడేవాళ్ళు. ఈవెన్ మన దగ్గర కూడా మీ పేరెంట్స్, మీ తాతలు ఎవరైనా అనుకుంటే వాళ్ళ 10th క్లాస్ సర్టిఫికేట్ తీయండి. 1970s ఆ మూమెంట్లో ఉన్న వాళ్ళ సర్టిఫికేట్ కానీ మీరు పరిశీలిస్తే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఉంటుంది. దెన్ దాని మీద కూడా మీరు చూసినట్టయితే ఇదే ఫాంట్ అనేది ఉంటుంది. సో రకరకాల ఫాంట్లు. తర్వాత రాజీవ్ శుక్లా అని చెప్పేసి 1990s ఆ మూమెంట్లో మన మోడీ గారితో ఇంటర్వ్యూ చేశారు ఆయన. అప్పుడు మోడీ చెప్పారు ఏమని, నేను స్కూల్ వరకే చదివాను, ఆ తర్వాత కాలేజీ గేట్ కూడా నేను చూడలేదు అన్నాడు. ఈ చిన్న బిట్ పట్టుకొని అంతా వైరల్ చేస్తూ పోయారు. అందులో ఈ ప్రశాంత్ భూషణ్, కాంగ్రెస్ కుప్పలు అయితే కంటిన్యూషన్ ఉంది. అది వీళ్ళు చూడకుండా హడావుడి, చూడనీయకుండా కూడా హడావుడి. అయితే కొద్ది సంవత్సరాల క్రితం ఇదే రాజీవ్ శుక్లాని పార్లమెంట్ ఏరియాలో, ఆయన సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి కనపడప్పుడు మిగతా జర్నలిస్ట్ మిత్రులు అడిగారు, మీ ఇంటర్వ్యూలో మోడీ 10th వరకే చదివాను, ఆ తర్వాత కాలేజీ గిట్ కూడా చూడలేదని చెప్పాడు, నిజమా అంటే అవును నిజమే, బట్ దాని తర్వాత చెప్పాడు కదా. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్లో ఫుల్ టైం యాక్టివిస్ట్లా, కార్యకర్తలాగా ఉన్నప్పుడు దెన్ పెద్దలు వచ్చేసి నీకు చదువు అనేది ఖచ్చితంగా ఉండాలి, సర్టిఫికేట్లు అన్నది నీకు ఉండాలి. అంటే ఎలాగంటే పెద్ద చదువులు నువ్వు చదవాలి. ఏ రకంగా? రేపటి సమాజంలో నీకంటూ ఒక స్థాయి ఉండాలన్న. చదువుకోని వాడు వింత పసవని అంటుంటారు, నువ్వు చదువుకున్నావు అంటే ఇంకా టైం ఉంది, డిస్టెన్స్లోనే చెయ్యి అని చెప్పేసి ఢిల్లీ యూనివర్సిటీలో వచ్చేసి బిఏ అప్లై చేయించారు. దాన్ని 1978 పాస్డ్ అవుట్. నేను మధ్యలో అటాచ్ చేసిన వాటిలో అల్యూమిని అని చెప్పేసి ఢిల్లీ యూనివర్సిటీ సంబంధించి కానీ, తర్వాత గుజరాత్ యూనివర్సిటీ సంబంధించిన పిక్స్ కూడా ఉంటే కూడా మీరు చూడవచ్చు. నేను మరలా చెప్తున్నా చూడండి, మోడీకి సంబంధించి కాంగ్రెస్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ లేవనెత్తుతున్న వాటిలో ఏం చెప్తున్నారు, అక్కడ యూనివర్సిటీ అన్నప్పుడు వి ప్లేస్లో బి ఉందన్నారు. ఓల్డ్ ఫాంట్స్ మీరు కొట్టు చూడండి, వి దగ్గర బీనే వచ్చింది. నేను డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను. తర్వాత ఆ సర్టిఫికేట్ ఫాంట్ అనేది ఏదైతే ఉందో అది ఇప్పుడు ఫాంటు గతంలో ఎలా ఉందన్నారు. ఓల్డ్ ఫాంట్స్ అని మీరు చెక్ చేసుకున్నట్టయితే ఎప్పుడో అని న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఏదైతే 1936 అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు లాంగ్ బ్యాక్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి కింద వచ్చేసి సంతకం లేదు రిజిస్టార్ది అని చెప్పేసి ఏదో చెప్పుకుంటూ వస్తారు. ఇప్పుడు మనం జాబ్ కోసం అన్నప్పుడు సర్టిఫికేట్ జాగ్రత్త చేసుకుంటాం. చదివేవరా వీడితే ఇంకేం పని అనుకున్నప్పుడు కొంతమంది సర్టిఫికేట్ ఎక్కడ పెడితే పెట్టేస్తారు, అసలు మర్చిపోతారు. ఆ తర్వాత ఏదో అవసరం వచ్చింది చూస్తే సర్టిఫికేట్లో అప్పుడు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇవ్వాలి. ఏమన్నాయో నా సర్టిఫికేట్లో ఇట్లా పోయినాయా అని. అప్పుడు ఏం చేస్తాడు, వాళ్ళకి కాపీ ఇస్తారు. ఆ కాపీ తీసుకొని నువ్వు ఎక్కడైతే నువ్వు సర్టిఫికేట్లో పొందాలనుకుంటున్నావో వారి దగ్గర మళ్ళీ అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసుకున్నప్పుడు నీకు డూప్లికేట్ కాపీని ఇస్తారు కింద, అండ్ ఒరిజినల్ దానిలో ఉన్నట్టు సంతకాలు ఉండవు అనమాట. దెన్ ఇది ఎవరికైనా ఈజీగా అర్థమయ్యేది. మీలో ఎవరైనా ఒరిజినల్ సర్టిఫికేట్లు పోగొట్టుకుని డూప్లికేట్ సర్టిఫికేట్లు అప్లై చేసినప్పుడు ఎలా వచ్చింది ఏంటనేది ఎవరికైనా బేసిక్ సెన్స్ ఉంటే అర్థమవుతుంది. సో ఇంకోటి ఎంటైర్ పొలిటికల్ సైన్స్ అని చెప్పేసి ఉంది ఎంఏలో. గుజరాత్ యూనివర్సిటీలో ఇటువంటి ఒక సబ్జెక్ట్ ఉందా, ఏంటి ఇటువంటిది ఒకటి ఉందా అని అంతా అన్నారు. నేను కూడా అనుకున్నా. క్రాస్ చెక్ చేస్తే సంపూర్ణ రాజ్యశాస్త్రం అని చెప్పేసి గుజరాత్ యూనివర్సిటీలో గతంలో ఒకటి ఉంది. ఇదే విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బయట పెట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఏ రోజు కూడా ఈ సర్టిఫికేట్లకు సంబంధించి తప్పని అనలేదు, సైలెంట్గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు సంపూర్ణ రాజ్యశాస్త్ర, దానిని ఇంగ్లీష్లో చెప్పండి ఎంటైర్ పొలిటికల్ సైన్స్.
అదే ఎంఏ. కమింగ్ టు బిఏ, ఢిల్లీలో చదువుకున్నాడు, అదే ఉంది. ఢిల్లీ యూనివర్సిటీ నిజం డిగ్రీ, బిఏ, ఎంఏ పొలిటికల్ సైన్స్ అన్నప్పుడు ఎంటర్ పొలిటికల్ సైన్స్, దాన్ని సంపూర్ణ రాజ్యశాస్త్ర ఆ సబ్జెక్ట్ అనేది ఉంది గతంలో, అదే నిజం. సర్టిఫికేట్లో ఉన్నది నిజం, అక్కడ చదివింది నిజం, ఆ సంవత్సరాల్లో నిజం. 1978 డిగ్రీ, 1983 వచ్చేసి ఎంఏ, డిగ్రీ వచ్చేసి బిఏ, ఎంఏ వచ్చేసేమో పీజీ అన్నట్టు ఈ రెండు కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లోనే చేస్తున్నాడు. ఇది ఈ దగ్గర ఒరిజినల్స్ లేని మాట నిజం. అప్లై చేసుకుంటే ఇదిగో ఏవో వస్తాయి. మరి మొన్న హైకోర్టు ఎందుకు అలా చెప్పిందో అది నాకు తెలియదు. మేబీ ఆల్రెడీ ఇచ్చుంది, ఈ రాద్ధాంతం ఎందుకని చెప్పిందో ఐ డోంట్ నో. బట్ ఓవరాల్ ఇప్పటికైనా మీకు అర్థం కావాల్సింది, ఎవరైతే ఏ కాంగ్రెస్ అయితే ఏ నెహ్రూ వారసులైతే ఈరోజు మోడీకి డిగ్రీ లేదు అది లేదు హడావుడి చేస్తూ ఉన్నారో, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏం చదువుకొని పదవులు ఎలగబెట్టారు, ఏం చదువుకున్న వాళ్ళకి వాళ్ళు పదవులు ఇచ్చారంటే నేను తర్వాత సెపరేట్ వీడియోలు ఇస్తాను. అసలు అది చూస్తే నాకు పిచ్చెక్కిపోయింది. నెహ్రూ ఏంటో బాబు ఇలా చేశాడు, ఈ దేశం నింపిస్తా ఉంది. సరే, విషయం ఏంటి మరి, మోడీ ఎక్కడ తన కుటుంబ సభ్యులకి ఏమీ ఇచ్చింది లేదు నెహ్రూలాగా. అండ్ మోడీ వచ్చేసి తాను చదువుకున్నది ఏదైతుందో ఓపెన్గానే చెప్పాడు. 10th వరకు స్కూలు, ఆ తర్వాత వచ్చే డిస్టెన్స్ ఎడ్యుకేషన్. ఈవెన్ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు ఆయన బ్యాక్గ్రౌండ్ మొత్తం చూస్తూ ఉన్నప్పుడు కూడా ఎప్పుడు చూసినా సరే ఆర్ఎస్ఎస్లతో ఉన్నాడు తప్ప, బీజేపీతో ఉన్నాడు తప్ప, ఇల్లు ఫ్యామిలీ ఇలా ఉన్నది కూడా లేదు. అండ్ నేను గతంలో పెళ్ళి అవటం, పెళ్ళైన కొద్ది రోజులకు వేరుపడతాం, ఇదంతా కూడా మనకు తెలిసిందే. నిజంగా చెప్తున్నాయండి, మోడీ లాంటి వ్యక్తి ఈరోజు మన దేశానికి ప్రధానిగా దొరకడం మన అదృష్టం. ఎస్, ఇంటర్నల్గా ఆంధ్రప్రదేశ్ విషయంలో 2019-24 మధ్య ఆ బీజేపీ అంటే దిక్కుమలైన నాటకం డ్రామాలు ఏవైతే మనకు తెలిసినవే నేను అప్పుడు ఎండగట్టాను. ఇప్పటికైనా మారారని చెప్పి సంతోషపడ్డాను. అందుకే మన కూటమిని గెలిపించుకొని అడుగున్నాను. ఓవరాల్ చూసుకుంటూ ఉన్నప్పుడు విదేశాలతో మన సంబంధ బాంధవ్యాలు అద్భుతంగా ఉన్నాయి. డిఫెన్స్ వేలో మనం దూసుకుపోతున్నాం. అండ్ ప్రపంచం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అన్నప్పుడు శక్తిగా ఒక రకమైనటువంటి సరికొత్త స్థితికి అవతరించబోతూ ఉన్నాం. ప్రజల యొక్క జీవన స్థాయిలు మెరుగుపడుతున్నాయి. అండ్ భారతదేశంలో వచ్చేసి న్యూట్రిషన్ స్థాయి గతంలో చాలా తక్కువ ఉండే పిల్లలకి ఇప్పుడు అది మెరుగుపడుతున్నాయి. మరలా చెప్తున్నా, 150 కోట్లకు పైగా ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో ఒక పరిపాలన చేయాలంటే ఆశామాషే కదా. అది కూడా ఎలాగా ప్రజాస్వామ్యం అని చెప్పి అనుకుంటున్న మన ఈ దేశంలో, రాజ్యాంగం ఫాలో అవుతున్నటువంటి మన ఈ దేశంలో, చట్టాలకు లోబడి అన్ని పనిచేస్తున్న మన ఈ దేశంలో అందరిని కూడా మేనేజ్ చేయాలన్నా, అందరితో కూడా కలిసిమెలిసి ముందుకు వెళ్ళాలన్నా దానికి చాలా 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 లెక్కలు ఉంటాయి. ఆ లెక్కలన్నీ కూడా చెక్ చేసుకుంటూ సవరించుకుంటూ ముందుకు దూసిపోతూ ఉన్నాడు మన మోదీ. నేను మరలా చెప్తున్నా, మోదీ అంటే బీజేపీ వ్యక్తి దయచేసి మీరు చూడకండి. మోదీ అంటే మన భారతదేశ ప్రధాని అనేది ఫస్ట్ మీరు మైండ్లో పెట్టుకోండి. ఈరోజు అమెరికాకి సంబంధించి ట్రంప్ సుంకాలు అదని ఇదని హడావుడు చేస్తాను, ట్యాక్స్ అండి వేసుకుంటే వేసుకురా బాబు, మేమేటో చూపిస్తాను చెప్పేసి మనల్ని చెప్తున్నాను. సపరేట్ టాపిక్ ఇస్తాను. ఈ వీడియోకి మెయిన్ ఇంట్రెస్ట్ మీకు అర్థమైంది కదా. మోడీ యొక్క సర్టిఫికేట్లు నిజం. ఢిల్లీ యూనివర్సిటీలో బీఏ చేశాడు, గుజరాత్ యూనివర్సిటీలో ఎంఏ చేశాడు, రెండు కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషనే. సో ఆయన పెట్టినటువంటి ఏవైతే అఫిడవిట్లో ఆయన పేర్కొన్నటువంటి అంశాలు ఉన్నాయి అవన్నీ నిజమే, అబద్ధమైతే కాదు. అండ్ ప్రధానమంత్రి పదవి పోదు. 2012లో మణిపూర్లో ఒక అతను ఇలాగే పెట్టున్నాడు, బట్ అది ఫేక్ అని తెలియదు, తీసి అవతల పడేశారు. ఇక్కడ యూనివర్సిటీ ఇవ్వాల్సిన సమాచారం మొత్తం కూడా ఆల్రెడీ ఇచ్చేస్తుంది ఎవరికి, ఎన్నికల కమిషన్. అందుకే వాళ్ళు కూడా సైలెంట్ ఉన్నారు. మేబీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అవటం వల్ల దానివల్ల ఏమైనా బయట పెట్టలేదేమో కానీ అది కూడా గతంలో ఆల్రెడీ చెప్పున్నారు. ఎన్నిసార్లు చెప్పాలని చెప్పేసి వాళ్ళు సైలెంట్ అని తప్ప వేరేది కాదు. ఎందుకంటే అవతరుడు విమర్శించిన ప్రతిసారి నువ్వు రిప్లై కనుక ఇస్తూ పోతే వాడు విమర్శిస్తూనే ఉంటాడు. వాగినదారులేరా, మనం ఆల్రెడీ చెప్పాల్సింది చెప్పేస్తారు అనుకుంటూ ఉంటే చాలు. అదే ఈ బీజేపీ ఫాలో అవుతుంటే నాకైతే అనిపిస్తా ఉంది.